ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అయితే నేడు రెండో రోజు రాధాకిషన్ రావు విచారణ జరగబోతోంది. రాధాకిషన్ రావు కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. అధికారులు విచారిస్తున్నారు. మొదటి రోజు దాదాపు 6 గంటల పాటు ఆయన విచారణ చేపట్టి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఏదైతే ఎన్నికల సమయంలో రాధాకిషన్ రావు పాస్పోర్ట్ వాహనాల్లో ఏదైతే డబ్బులు తగ్గించారో అది ఎక్కడికి తగ్గించారు, ఎవరు తగ్గించారనే విషయాన్ని ఆరా చేయడమే కాకుండా ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి రేవంత్ రెడ్డిని జైలుకు పంపించిందో ఓటు నోటిఫికేషన్ వ్యవహారానికి సంబంధించి అప్పుడు రాధాకిషన్ రావు అతని ఇంట్లో మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారంటే విషయం ఎలా తెలిసింది ఏంటి అనే విషయాన్ని కూడా రాబట్టే ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డికి సంబంధించి అప్పట్లోనే ఫోన్ ట్యాపింగ్ చేశామని ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఆడియో రికార్డుల ద్వారా ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలు సమయంలో మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ వాటిని వీడియోల వ్యవహారానికి సంబంధించి రేవంత్ రెడ్డి సెకండరీగా పట్టుకుని ఎస్సీబీ అధికారుల ద్వారా వారిని ఏర్పాటు చేశామని రాధాకిషన్ రావు విచారణలో విచారించారు. అంతేకాకుండా ఈ డబ్బుల వ్యవహారానికి సంబంధించి కూడా ఎక్కడికి వెళ్ళాయి, ఎవరెవరికి ఎంత డబ్బులు ఇస్తాము, ఎవరి దగ్గర నుంచి ఎంత డబ్బులు సేకరిస్తాం, ఎవరైతే అంగీకరించని వాళ్ళందరినీ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ మీడియాకి ఆహ్వానాల పంట కూడా చూపించడం జరిగింది. ఎవరైతే తమ మాటలు తమకు భయపడ్డారో వారి తప్పునంతా కూడా తమ టీఆర్ఎస్ పార్టీకి పంట రూపంలో తరలించడం కూడా జరిగిందని చెప్తున్నారు. అందుకే దాని ఎక్స్టెండ్ అయినప్పటికీ కూడా మరో 3 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పార్టీ ఈ డ్యూటీని పొడిగించిందని కూడా రాధాకిషన్ రావు చెప్పుకొచ్చారు. ఈ రోజు కూడా అనేక అంశాలపైన విచారణ చేపట్టనున్నారు. అయితే నిన్న రాధాకిషన్ రావు విచారణలో ఏవైనా కీలక అంశాలు అంటే బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని చెప్పి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉందని చెప్పి ప్రతిపక్ష నేతలు అంటున్నారు. సో వాళ్ళ పేర్లు ఏమన్నా చెప్పడం జరిగిందా రాధాకిషన్ రావు? అలానే ఇక్కడ ఏదైతే గతంలోనే ఆయనని అరెస్ట్ చేసిన సమయంలో కోర్టులో అతన్ని రిమాండ్ చేస్తున్న క్రమంలోనే రిమాండ్ రిపోర్ట్ అనేది కోర్టులో అర్థం చేయడం జరిగింది. అందులో రాధాకిషన్ రావు ఆ బీఆర్ఎస్ పార్టీ చెప్తేనే తామంతా కూడా దీనికి పాల్పడ్డాము. ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కో వ్యక్తిని కీలకమైన వ్యక్తిని ఎంపిక చేసి ఒక టీమ్గా ఏర్పడ్డాం. ఆ సోషల్ మీడియా వేదిక అంటే ఫేస్బుక్, మెసెంజర్, వాట్సాప్ ద్వారానే కాల్స్ చేసుకుంటూ ఎవరికి అనుమానం రాకుండా ఈ ట్యాపింగ్ వ్యవహారం, డబ్బుల వ్యవహారానికి పాల్పడ్డామని రాధాకిషన్ రావు గతంలోనే చెప్పడం జరిగింది. అయితే ఆ నేతల వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఏదైతే దర్యాప్తు చేస్తుందో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి తెలుసు. కానీ సరైన ఆధారాలు ఉంటేనే వారికి నోటీస్ ఇచ్చి వారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వారి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆధారాలు చూస్తే ఆ తర్వాత సమాచారంలో అరెస్ట్ చేయడమే కాకుండా ఆ నేతలు కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి పోలీసులు ఆరా తీసినట్టు తెలుస్తోంది. దాని గురించి రాధాకిషన్ రావు ఏమైనా సమాచారం అందించడం జరిగిందా? అలాగే గతంలో ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి కూడా అది ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగిందని రాధాకిషన్ రావు మొదటి విషయంలో వెల్లడించడం కూడా జరిగింది. ఆ ఆడియోని ఎప్పుడైతే విన్న తర్వాత ఏసీబీ అధికారులను దీనిపైన ఒత్తిడి తీసుకొచ్చి తానే రాధాకిషన్ రావు స్వయంగా సీసీ కెమెరాలు అనేది ఏర్పాటు చేసి ఆ ఎమ్మెల్యే సీనియర్స్ ఇంట్లో మొత్తం కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చిన క్రమంలో రెగ్యులర్ గా దాన్ని పట్టుకోవడం కూడా జరిగింది. అది కూడా ఫోన్ ట్యాపింగ్ లో ఒక అంశమే బాగానే చెప్తున్నారు. దానివల్లనే రేవంత్ రెడ్డి జైలు కావాల్సి వచ్చిందని కూడా రాధాకిషన్ రావు నేరం అంగీకరించడం కూడా జరిగింది. అయితే ట్యాపింగ్ అంశమంతా కూడా ఉదయరావు తిరుపతన్న వేణుగోపాలరావు తీసుకుంటే దాన్ని మాత్రం ఈ ఎమ్మెల్యే సీనియర్స్ ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశానని చెప్పి రాధాకిషన్ రావు తీసుకొచ్చారు. అయితే రాధాకిషన్ రావు పర్యవేక్షణలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిచింది అని చెప్పి పోలీసులు అంటున్నారు. సో రాధాకిషన్ రావుని ఇంకా విచారిస్తే బీఆర్ఎస్ నేతలు ఎవరన్నా బయటకు వచ్చే ఛాన్స్ ఉందంటారా కృష్ణ? రావనే ఈ కేసు వ్యవహారంలో రాధాకిషన్ రావు తీసుకున్నాము ఫోన్ ట్యాపింగ్ అనేది జరగలేదు. ఏదైతే ప్రభాకర్ రావు ఐజీ ఉన్నారు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన వివరించడం జరిగిందో ఆయన ఆదేశాల మేరకు ఒక్కో డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తున్నారు. కార్పొరేషన్ రాధాకిషన్ రావు, సిటీ సెక్యూరిటీ ఇంట్లో పనిచేస్తున్న తిరుపతన్న, రాజకొండ కమిషనర్ లో పనిచేస్తున్న విజయరావు, ఇలా ఒక్కొక్కరిని ఎంపిక చేసి ప్రణీతరావుని ప్రధానంగా కూర్చోబెట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచింది. ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏదైతే సమాచారం అందిందో ఆ సమాచారాన్ని అడ్డపెట్టుకుని రాధాకిషన్ రావు రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఆ తర్వాత అవార్డు వ్యాపారులను గ్రహించి కోట్లాది రూపాయల డబ్బులు ఉంటుంది చేసి దాన్ని డాక్టర్స్
వాహనాల్లో పోలీసుల వాహనాల్లో అయితే ఎవరికి అనుమానం రాదు కాబట్టి ఆ వాహనాలను తరలించి వాటన్నింటినీ కూడా టీఆర్ఎస్ పార్టీకి బలంగా అంశాలు చేయడం, అలాగే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎలక్ట్రల్ వాళ్ళు కొనుగోలు చేయడం, అంతేకాకుండా ఇద్దరు మాజీ మంత్రులకు దాన్ని అందజేయడం కూడా జరిగిందని కూడా చెప్తున్నారు. సో వారందరి పాత్ర అనేది ఎవరి పాత్ర ఎంత ఉందనేది ఇప్పటికీ అధికారులకు తెలిసింది కాబట్టి అది ఈడీ అధికారులు కూడా దీని విషయంలో డబ్బుల వ్యవహారంలో రంగంలోకి తీసుకున్నారు కాబట్టి జైల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈడీ యొక్క రంగంలోకి దిగితే ఆ డబ్బులు తీసుకుని ప్రస్తుతం జైల్లో ఉన్న వారందరినీ కూడా మరోసారి ఈడీ అధికారులు కస్టడీకి తీసుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే విచారణ ఎదుర్కొంటున్న ప్రతి అధికారి కూడా ఈడీ హాజరు కావాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.